హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం కొండ కూడా ఎక్కేసి మన డెస్టినేషన్ స్థలాన్ని అయితే చేరుకున్నాం. ఈ ప్రదేశాన్ని ఇక్కడి ప్రజలు దుర్గం అని పిలుస్తారు. ఇది అక్క దేవతలు కొలువై ఉన్న దేవస్థానం. ఇక్కడికి ముఖ్యంగా పిల్లల కోసం మొక్కుకుంటారు. మొక్కుకున్న తర్వాత పిల్లలు కలిగిన తర్వాత ఆ పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడానికి ఇక్కడికి వస్తారన్నమాట. ఇక్కడ కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఇక్కడ కనిపిస్తున్న కొలనులో అక్క దేవతలు ఉంటారని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఇక్కడ కనిపిస్తున్న చిన్న పిల్లాడికే పుట్టు వెంట్రుకలు తీయడానికి ఈ ప్రదేశానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ వాతావరణం అయితే చాలా మంచిగా ఉంది. చుట్టూ కొలను, పెద్ద పెద్ద బండరాళ్ళు, చుట్టూ అడవి, కొండలు, కొండపై నుంచి కింద వెళ్తున్న నది, మొత్తం ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం అంతా. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు ఈ ప్రదేశంలో. ఇక్కడే కాకుండా ఈ బండను ఎక్కితే అక్కడ ఇంకా చాలా ప్లేసెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ నుంచి మొత్తం మనం శేషాచలం అడవులని కూడా ఇక్కడ నుంచి చూడొచ్చు. మొత్తం వ్యూ అనేది కనిపిస్తుంది ఇక్కడ నుంచి. పైన చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న కొలను లాగా కూడా ఉన్నాయి. అక్కడ చిన్నపిల్లల నీళ్ళలో ఆడుకోవడానికి ఎంతో బాగుంటుంది. సో మా పిల్లలు కూడా కొంతసేపు ఆ నీళ్ళల్లో ఆడుకోవడం జరిగింది. మీరు వీడియో మొత్తం చూడండి. అక్కడ పూజ ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది మీకు మొత్తం కనిపిస్తుంది, చూపించడం జరిగింది వీడియోలో. వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు మొత్తం క్లియర్గా తెలుస్తుంది. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఆడుకుంటూ. ఈ వీడియోలో చూడొచ్చు ఎంత బాగా ఆడుకుంటున్నారో పిల్లలు. ఇది అక్క దేవతలు కొలువై ఉన్న దేవస్థానం. పూజారి గారు పూజ కోసం అన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ముఖ్యంగా ఈ కొలనును ఎక్కువగా పూజిస్తారు. ఈ కొలనులోనే అక్క దేవతలు ఉన్నారని వీరి ప్రగాఢ విశ్వాసం. అదేవిధంగా ఎవరికైతే పుట్టు వెంట్రుకలు తీస్తున్నారో వారు గుర్రాలను అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి సందర్శకులు సైతం ఈ కొలనుకు హారతి మరియు కొబ్బరికాయలను సమర్పించాలని ఆచారం ఉంది. సో ఆ ఆచారంలో భాగంగానే మేము కూడా ఆ కొలనులో హారతిని వదిలిపెడుతున్నాము. ఆ తర్వాత కొబ్బరికాయలను కొట్టి అక్క దేవతలకు సమర్పించడం జరిగింది. 2 కొబ్బరికాయలను అయితే కొట్టడం జరిగింది. వచ్చిన భక్తులందరూ కూడా, సందర్శకులు, భక్తులు అందరూ కూడా ఈ కొలనులో కొబ్బరికాయలు సమర్పించడం జరిగింది. దాని తర్వాత కొలను ఈ విధంగా ఉంది. తర్వాత మేము పిల్లలం అందరం కూడా భోజనాలు చేసి, భోజనం అయితే ఇక్కడే వండారు, ఇక్కడే వండి పెట్టడం జరిగింది. తర్వాత అందరం చిన్నగా కొండ దిగి ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నాం. ఈ దుర్గం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.